నమస్తే, నా పేరు శ్రీనివాస్. జీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. విద్యుత్ రంగంపై సీఎం చంద్రబాబు సమీక్ష. గత 5 ఏళ్లలో 1.20 లక్షల కోట్ల రుణభారం చేరడంపై ఆరా. గత ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలే కారణమని అధికారులు చంద్రబాబుకు వివరణ. రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా ఉండాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అన్నా క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్ ప్రారంభించాలని ప్రభుత్వానికి సూచన. నిన్న ఒక్కరోజే 61.76 లక్షల మందికి 95% పెన్షన్లు పంపిణీ చేశామన్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి. గతంలో 2.65 లక్షల మంది వాలంటీర్లతో ఒక్కరోజులో 85% మాత్రమే పనిచేవారంటూ వెల్లడి. అగ్నిపథ్ స్కీమ్పై లోక్సభలో మాటల తోటాలు. అగ్నివీర్లను ఉపయోగించుకుని వదిలేసే లేబర్ లాంటి వారిని లోక్సభలో రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు. నిష్ణాతులతో చర్చించి ఆలోచించాకే అగ్నిపథ్ స్కీమ్ తెచ్చామన్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరిన లోక్సభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ తనూజారాణి. రాష్ట్రంలో అధికారంలో లేకపోయినా రాష్ట్ర హక్కుల సాధన కోసం వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తోందని వ్యాఖ్య. రాష్ట్రంలో విద్యుత్ రంగంపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఎన్నడూ లేనంతగా 5 ఏళ్లలో రుణభారం 1.20 లక్షల కోట్లకు చేరడంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఈ పరిస్థితికి దారితీసిన కారణాలపై అధికారులతో ఆయన చర్చించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అసంబద్ధత నిర్ణయాలే కారణమని వారు చంద్రబాబుకు వివరించారు. జగన్ అప్పుల తీరి ఇంధన శాఖను నిండా ముంచింది. గత వైఎస్ఆర్సీపీ సర్కార్ 5 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా సంస్థ అప్పులను 1.20 లక్షల కోట్ల రూపాయలకు పెంచింది. ఈ పరిస్థితి నెలకొనడానికి దారితీసిన కారణాలపై సచివాలయంలోని మొదటి బ్లాక్లో ట్రాన్స్కో, జెన్కో, డిస్కంల ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సోమవారం సమీక్ష నిర్వహించారు. అప్పటి సర్కార్ స్వల్పకాలిక ఒప్పందాల ద్వారా 5 సంవత్సరాల వ్యవధిలో బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసిన కరెంట్ ఎంత, ఆ పరిస్థితి ఎందుకొచ్చింది, సంస్థపై అప్పుల భారం పెరగడానికి కారణాలేంటి తదితర అంశాలపై ముఖ్యమంత్రి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంధన శాఖపై ఈ నెల 8న శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని సర్కార్ భావిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా సంస్థ ఆర్థిక అంశాలపై సమీక్షించారు. ప్రజలపై 18,000 కోట్ల భారం వేసిన గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విద్యుత్ సంస్థ నిర్వహణ కోసం 53,560 కోట్ల రూపాయల అప్పులు చేసింది. అంతకుముందు స్లాబ్ల మార్పు, టారిఫ్ల సవరణ, ట్రూ అప్ పేరిట ప్రజలపై సుమారు 18,817 కోట్ల రూపాయల ఛార్జీల భారాన్ని మోపింది. ఆ తర్వాత కూడా నిర్వహణ కోసం ఇంత పెద్ద మొత్తంలో అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సంక్షేమ పథకాల అమలులో భాగంగా వివిధ వర్గాలకు ఉచితంగా అందించిన కరెంటుకు సంబంధించిన రాయితీ 15,036 కోట్ల రూపాయలు చెల్లించకపోగా ప్రభుత్వ శాఖలు 18,795 కోట్ల రూపాయల మొత్తం విద్యుత్ బిల్లుల్ని పెండింగ్లో పెట్టాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వాటితో పాటు ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్కు 2,000 కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చామని తెలిపారు. అదేవిధంగా గత ప్రభుత్వానికి విద్యుత్ సుంకం కింద 3,100 కోట్ల రూపాయల ముందస్తుగా చెల్లించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఏపీలో అన్నా క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి సూచించారు. అన్నా క్యాంటీన్లతో పాటు వాటిని ప్రారంభించాలి. అమ్మ సీతమ్మ ఆకలి అంటే కట్టెలపై అన్నం వండి ఆకలి తీర్చే విలువలున్న అలాంటి వారిని మనం గుర్తించాలి, లేదంటే సమాజం విచ్ఛిన్నం అవుతుంది అని ఆయన పేర్కొన్నారు. ఏ ముఖ్యమంత్రి ఈరోజు కూర్చున్నా, గతంలో కూర్చొని ఉన్నా దానికి మూలకారకుడు ఎవడు? పొట్టి శ్రీరాములు. ఆయనే లేకపోతే, ఆయనే బలిదానం లేకపోతే మనకి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం అనేది ఉండేది కాదు. సో నేను ఉన్నది దేనికి అంటే, ఇంతమంది గొప్ప మహానుభావులు ఉన్నారు. నేను అన్నా క్యాంటీన్లతో మాట్లాడి ఒకటే అడిగాను, అన్నా గారి క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు రావాలి. అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నప్పుడు దాంట్లో కొంత భాగం డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు కూడా ఉంటాయి. దేనికి పెట్టుకోవాలి డొక్కా సీతమ్మ గారి? ఎందుకంటే అసలు మనకి ఈ రోజున ఒక పూట భోజనం పెట్టడానికి హోటల్లో పెట్టేయచ్చు, కొని పెట్టేయచ్చు. ఆ రోజుల్లో కట్టెలతో వండాలి, వర్షాలు. అలాంటి సమయంలో ఆవిడ కూర్చొని అమ్మ సీతమ్మ ఆకలి అంటే కూర్చోబెట్టి అన్నం వండి పంపించే, లంకల దగ్గరికి వెళ్ళి కూడా ఆవిడ చేసేదంటే, అలాంటి విలువలున్న మనుషులు మనం గుర్తు తెచ్చుకోకపోతే సమాజం విచ్ఛిన్నమైపోతుంది. పోలీసులతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరిత ప్రవర్తించిన తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ పోలీసుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేయగా చంద్రబాబు మంత్రితో ఫోన్లో మాట్లాడి వివరణ కోరారు.
అధికారులు ఉద్యోగుల పట్ల గౌరవంగా ఉండాలి, ఇలాంటి వైఖరిని సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కేంద్రం దృష్టిలో అగ్నివీర్లు ఉపయోగించుకొని వదిలేసే లేబర్ లాంటి వారని లోక్సభలో రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు చేశారు. అగ్నివీర్ చనిపోతే అమరవీరుడిగా పరిగణించరన్నారు. అతని కుటుంబానికి పింఛన్, నష్టపరిహారం అందదని దుయ్యబట్టారు. అయితే ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్ కుటుంబానికి 1 కోటి పరిహారం ఇస్తున్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్ చెప్పారు. నిష్ణాతులతో చర్చించి ఎంతో ఆలోచించాకే అగ్నిపథ్ స్కీమ్ తెచ్చామన్నారు. और बेचारे बैठे हुए थे, 3 बहनें थी, एक साथ बैठी हुई थी, रो रही थी. आम जवान को पेंशन मिलेगी, जरूर दुख होगा, मगर हिंदुस्तान की सरकार आम जवान की मदद करेगी. मगर अग्निवीर को जवान नहीं कहा जा सकता. अग्निवीर यूज एंड थ्रो मजदूर है. और आप उससे कहते हो, उसको आप 6 महीने की ट्रेनिंग देते हो, 6 महीने की ट्रेनिंग देते हो. दूसरी तरफ चाइना के जवान को 5 साल की ट्रेनिंग मिलती है. राइफल लेकर उसके सामने खड़ा कर देते हो, उसके दिल में भय पैदा करते हो. एक जवान और दूसरे जवान के बीच में फूट डालते हो कि एक को पेंशन मिलेगी, एक को शहीद का दर्जा मिलेगा, दूसरे को नहीं मिलेगा, और फिर अपने आप को देशभक्त कहते हो. ये कैसे देशभक्त हैं? फिल्म स्टार जैसी फोटो थी उस लड़के की, फिल्म स्टार, बॉलीवुड स्टार की फोटो थी. मैं सोच रहा था, देखो इस युवा ने जान दी. स्पीकर सर, अध्यक्ष महोदय, मैं नेता प्रतिपक्ष से अनुरोध करना चाहूंगा, गलत बयानी करके सदन को गुमराह करने की कोशिश. गलत नहीं है सर, गलत नहीं है सर. देना चाहता हूं कि युद्ध के दौरान अथवा सीमाओं की सुरक्षा के दौरान यदि हमारा कोई अग्निवीर का जवान शहीद होता है तो उसके 1 करोड़ रुपए की धनराशि सहायता के रूप में उसके परिवार को मुहैया कराई जाती है. इस प्रकार की गलत बयानी से सभी को गुमराह करने की कोशिश नहीं की जानी चाहिए. संसद में గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు సమస్యలు పరిష్కారం కాక అనేక ఇబ్బందులు పడ్డ సామాన్య ప్రజలు ప్రజాప్రభుత్వంలో భరోసా కోరుకుంటున్నారు. అలాంటి వారి కోసం విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. ప్రజా దర్బార్కు వచ్చేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు ఉండవల్లి నివాసంలో యువనేతను నేరుగా కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. ప్రతి ఒక్కరి వినతులను స్వీకరిస్తున్న మంత్రి నారా లోకేష్ వారికి భరోసా ఇస్తున్నారు. ఆయా సమస్యలపై సిబ్బందికి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో సామాన్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో 65.18 లక్షల మంది లబ్ధిదారుల్లో 61.76 లక్షల మందికి పెన్షన్ల పంపిణీ చేసినట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు. ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ఒక రికార్డ్. గతంలో 2.65 లక్షల మంది వాలంటీర్లతో ఒక్క రోజులో 85% మాత్రమే పంచేవారు. ఇప్పుడు 12 గంటల్లోనే ఈ రికార్డు సాధించాం. సమర్థ నాయకత్వం, ఆదర్శవంతమైన నాయకుడు ఉంటే ఉద్యోగులు ఎంత స్ఫూర్తిగా పనిచేస్తారనడానికి ఇదే ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. ఇంత చక్కగా పనిచేయగలిగిన వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా ఏప్రిల్ మాసంలో గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా బురద జల్లటం కోసం పెన్షన్ పంపిణీ చేయడం సాధ్యం కాదు, వాలంటీర్లు లేకపోతే అని వాదించి కొంతమంది ప్రాణాలు పోవడానికి కూడా కారణభూతమైంది అని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ పదే పదే చెప్పినా కూడా, జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ అందరూ కూడా పదే పదే చెప్పిన సచివాలయం ఉద్యోగస్తులు, ఇతర ఉద్యోగస్తుల్ని పెట్టుకుని నేరుగా ఇంటింటికి పంపిణీ చేయొచ్చని చెప్పినా కూడా అది సాధ్యం కాదు, తెలుగుదేశం పార్టీ ఏదో అడ్డం కొడుతుంది అనే ప్రచారం చేయడానికి ఉత్సాహం చూపించారు. కానీ వాళ్ళు ఎక్కడ కూడా చిత్తశుద్ధితో ప్రయత్నం చేయలేదని చెప్పేసి మనం చేస్తాను. నేను మరి సమర్థ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు సచివాలయ స్టాఫ్ కేవలం 130,000 మంది
ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. గత ప్రభుత్వం తన పెన్షన్ తొలగించిందని గోడు వెళ్లబోసుకున్న ఓ దివ్యాంగుడికి మంత్రి నిమ్మల రామానాయుడు భరోసా ఇచ్చారు. పాలకొలుకి చెందిన అతడికి 100% వికలాంగత్వం ఉన్న పెన్షన్ రద్దు కావడంతో మంత్రిని కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అతడిని టీవీఎస్ ఎక్సెల్పై ఎక్కించుకున్న మంత్రి పట్టణంలో కాసేపు చక్కర్లు కొడుతూ వివరాలు తెలుసుకున్నారు. జగన్ తీసేసిన పెన్షన్ ఇప్పించే బాధ్యత తనదని బాధితుడికి హామీ ఇచ్చారు. పింఛను తీసేశారమ్మా అనేది పింఛను అదే ఏ గవర్నమెంట్లో తీసేశారు పింఛను? జగన్మోహన్ రెడ్డి వచ్చాక తీసాడు పింఛను. సర్టిఫికేట్లో మీకు ఎంత ఉంది వికలాంగతత్వం? 100% వికలాంగతత్వం ఉంది. ఇప్పుడు మీకు పింఛను పీకేసాడు. ఎందుకు తీసాడంట? యూనిట్లో కరెంటు బిల్లు దాటిందని తీశారు. మీది ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మది కూడా రావట్లేదా? ఇద్దరికి పింఛను రావట్లా. నీలాంటి పాపం నడవలేని వాళ్ళకి పేదవాళ్ళు మీది తెల్ల రేషన్ కార్డేనా? తెల్ల రేషన్ కార్డు అయినా సరే పింఛను తీసేశారు. మీరు తీసాడు, మీ అమ్మగారు తీసారు. ఎప్పటి నుంచి వస్తుంది మీకు పింఛను? కిరణ్ కుమార్ రెడ్డి నుంచి. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక పీకేశాడు. మరి నీలాంటి పేదవాళ్ళ మీద, దివ్యాంగుల మీద మరి జగన్మోహన్ రెడ్డికి కనీసం కనికరం లేదు, అంత కక్ష లేదమ్మా. ఈసారి నీకు పాపం ఏదైతే తీసేసిన పింఛన్ ఏదైతే ఉందో మీది మీ అమ్మగారిది కూడా ఏదైతే ఉందో అవన్నీ రెక్టిఫై చేస్తాం. చాలామందికి ఇలాగే పెన్షన్లు తీసేశారు. నీకు ఇలాగే 4-5 లక్షల మంది పింఛన్లు పీకేశాడు. మరి ఇవన్నీ కూడా కరెక్ట్ చేద్దాం అమ్మా, కరెక్ట్ చేద్దాం. నీకు న్యాయం జరిగేలాగా చేద్దాం. మీకు మళ్ళీ మీ అమ్మగారికి పింఛన్ ఇచ్చే విధంగా మనం కూడా కృషి చేద్దాం ఖచ్చితంగా. నీలాంటి వాళ్ళందరి కోసమే మేము పనిచేస్తాం ప్రభుత్వం. నీకు న్యాయం జరగాలి, నీకు ఎప్పుడు పర్లేదు, అండగా ఉంటాం. ఆంధ్రప్రదేశ్ మంత్రి మండివల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి ఒక కార్యక్రమానికి వెళుతున్న సమయంలో తనను వేచి ఉండేలా చేసినందుకు పోలీస్ అధికారిని మందలించిన వీడియో వైరల్ కావడంతో వివాదం రేపింది. పబ్లిక్లో పోలీసులపై జులుం ప్రదర్శించారు. మంత్రి భార్య మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరితారెడ్డి స్థానిక కార్యక్రమానికి వెళ్తుండగా అన్నమయ్య జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కారులోని ప్యాసింజర్ సీట్లో కూర్చున్న ఆమె 30 నిమిషాల పాటు వేచి ఉండాల్సి వచ్చిందని రమేష్ అనే సబ్ ఇన్స్పెక్టర్ను మందలించినట్లు వీడియోలో ఉంది. ఆమె పోలీస్ అధికారిపై అనేక ప్రశ్నలు విసిరి అతని ప్రవర్తనపై తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇంకా ఉదయం కాలేదా? మీకు ఏ కాన్ఫరెన్స్ ఉంది? మీరు పెళ్లికి వచ్చారా లేక డ్యూటీకి వచ్చారా? మీకోసం అరగంట వేచున్నాను. మీకు జీతం ఎవరిస్తారు? గవర్నమెంటా లేదా వైఎస్ఆర్సీపీనా అంటూ పోలీసు అధికారి పట్ల దురుసుగా ప్రవర్తించింది. ఆమె వాట వింటూ అక్కడ నిలబడిన పోలీసు అధికారిని ఆమె తిట్టింది. వీడియో చివర్లో సబ్ ఇన్స్పెక్టర్ హరితారెడ్డికి సెల్యూట్ చేసి కాన్వాయ్ని నడిపించమని ఆమె సూచించడంతో ముందుకు కదిలారు. మంత్రి భార్యకు రాజమర్యాదలు కావాలట. రాయచోటిలో ఎస్కార్ట్గా రావాలని పోలీసులను కోరిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య రుబాబు. పోలీసులను బానిసలుగా చూస్తూ వార్నింగ్ ఇచ్చిన మంత్రి భార్య నివ్వెరపోయిన పోలీసులు నిస్సహాయ స్థితిలో ఆమెకు సలాం అని మైక్రో బ్లాగింగ్ సైట్ ఎక్స్ వేదికగా వైసీపీ పోస్ట్ చేసింది. వచ్చాను అనుకున్నావా? డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు? దేనికి సారీ? ఏంటి పొరపాటు? గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము, వైసీపీ వాళ్ళు ఏమైనా ఇచ్చారా? మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా? మీకోసం అర్ధగంట నుంచి వెయిట్ చేస్తున్నాము. బాగుంది ప్రోగ్రామ్ అంతా. మీరు వస్తున్నారా ఎట్లా? హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్న కోట్లాది మంది హిందువులకు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి డిమాండ్ చేశారు. 1975లో ఎమర్జెన్సీని విధించి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసిన వారు, వేలాది మంది సిక్కుల ఊచకోతకు కారణమైన వారు పార్లమెంట్లో నీతులు పలకడం హాస్యాస్పదంగా ఉంది. హిందువులందరూ అసత్యమాడుతూ హింసకు పాల్పడుతున్నారని రాహుల్ వారి మనోభావాలను దెబ్బతీశారు అని ట్వీట్ చేశారు. 1975వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని విధించి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసినటువంటి వారు, అదేవిధంగా వేలాది మంది సిక్కుల్ని ఊచకోతకి గురి చేసినటువంటి వారు పార్లమెంట్లో నీతులు పలకడం అనేది ఇది చాలా హాస్యాస్పదం. నిన్న రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో నిలబడి హిందువులందరూ కూడా అసత్యాలు పలుకుతారని,
అదేవిధంగా వారు హింసకి పాల్పడతారని మరి వారు చెప్పడం అనేది దేశంలో హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి కోట్లాది మంది మనోభావాల్ని వారు దెబ్బతీయటమే. కనుక రాహుల్ గాంధీ గారు వెంటనే భారతదేశానికి అదేవిధంగా హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి హిందువులందరికీ కూడా వారు వెంటనే క్షమాపణ చెప్పాలి. ఏపీకి ప్రత్యేక హోదా కోసం గత 10 ఏళ్ల నుంచి డిమాండ్ చేస్తూనే ఉన్నామని అరకు ఎంపీ తనుజారాణి లోక్సభలో చెప్పారు. ఎన్డీఏ అధికారంలోకి ఉండేందుకు టీడీపీ మద్దతు అవసరం. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ఇదే సరైన సమయం అని పార్లమెంట్ సమావేశాల్లో పేర్కొన్నారు. మరోవైపు ఏపీలో హింసాత్మక రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయని వైసీపీ మద్దతుదారులపై టీడీపీ దాడులు చేస్తుందని ఆమె ఆరోపించారు. One more issue, sir. As a party, we have demanding the special category status for the last 10 years, sir. Now the NDA government required the support from the TDP to stay in the power. This is the opportune time for the central government to grant the special category status to the Andhra Pradesh, sir. However, rather than demanding the special category status, over the last 5 weeks, the ruling party in Andhra Pradesh is sponsored and enhanced the brutal wave, organized the violence in the leadership and the cadre and sympathizers of the YSR Congress party, sir. The TDP government has been using the JCB vehicles to demolish the homes of YSR Congress party supporters, especially these of SCs, STs and the OPCs. They are also demolished the central party office, sir, in the Tadipalli and the 26 other districts. Please conclude. Thank you so much, conclude. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ సందర్భంగా నేడు పండగ వాతావరణం నెలకొందని గత నెల 4న నరకాసుర వధ జరిగినట్టు భావించి ప్రజలు పండగ జరుపుకుంటే నేడు అన్ని పండుగలు ఒకేసారి వచ్చినంత ఆనందం కనిపిస్తుందని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ 7,000 రూపాయల పెన్షన్ అందించారని వెల్లడించారు. నాడు రాజకీయ లబ్ధి కోసం జగన్ పండుటాకులను ఇబ్బంది పెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో 65 లక్షల మంది పింఛన్దారులకు ఒకేసారి 7,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇచ్చామని, వితంతువులు, వికలాంగులతో పాటు అన్ని రకాల పింఛన్లు ఇవ్వడం దేశ చరిత్రలో అరుదైన రికార్డు అని ఏలూరి సాంబశివరావు వివరించారు. ఆనాడు జగన్ రెడ్డి 2,000 రూపాయలు ఉన్న పింఛన్ను 3,000 రూపాయలు చేస్తానని చెప్పి 2 ఏళ్లకొకసారి 250 రూపాయలు పెంచుతూ పింఛన్దారులను మోసం చేశాడని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 65 లక్షల మంది పెన్షన్దారులకి ఈరోజు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన 18 రోజుల్లోనే ఇచ్చిన హామీని పూర్తి చేసుకోవటమే కాకుండా గత ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల కలిపి జూలై నెల 1వ తారీఖు 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వటం అనేది ఒక దేశ చరిత్రలో ఇన్ని లక్షల మంది వితంతువులకి, వికలాంగులకి, వృద్ధులకి, అలాగే వివిధ రకాల వర్గాలకి, వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్న వారికి అందరికీ కలిపి 65 లక్షల మందికి ఇన్ని రకాల పెన్షన్లు ఇవ్వడం అనేది దేశ చరిత్రలో ఒక అరుదైన రికార్డు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసకర పరిపాలనకి అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థని చక్కదిద్దుతూ ఈయన ఎక్కడ అప్పు చేశాడో తెలియదు, ఎంత అప్పు చేశాడో తెలియదు, అప్పు చేసిన మొత్తాన్ని దేనికి వెచ్చించాడో తెలియదు, ఎక్కడికి తరలించాడో తెలియదు. ఆర్థిక వ్యవస్థని అన్ని రకాలుగా భ్రష్టు పట్టించాడు. అన్ని రకాలుగా అస్తవ్యస్తంగా తయారు చేసి ఈరోజు ఖాళీ ఖజానాని చంద్రబాబు నాయుడు గారికి అప్పచెబితే దాన్ని సైతం లెక్క చేయకుండా ఒక సమర్థవంతమైన నాయకుడు ఇలాంటి క్లిష్ట సమయంలో ఏమాత్రం వెనకడుగు వేయకుండా తమకున్న అపారమైన అనుభవంతో, తనకున్న అపారమైన పరిజ్ఞానంతో ఈరోజు ఒక కొత్త వరవడికి, సంప్రదాయానికి తెరలేపారు. ఎవరు ఊహించలేదు. రాజధాని అమరావతి నిర్మాణానికి ముఖేష్ అనే పింఛన్ లబ్ధిదారుడు 10,000 విరాళం ఇచ్చారు. సోమవారం పింఛన్ పంపిణీ నిమిత్తం పెనుమాక వెళ్లిన మంత్రి లోకేష్కు ముఖేష్ విరాళానికి సంబంధించిన చెక్ అందజేశారు. రాష్ట్రానికి అత్యంత కీలకమైన రాజధాని నిర్మాణానికి తన వంతు సాయంగా తన పెన్షన్ను విరాళంగా ఇస్తున్నామని ముఖేష్ చెప్పారు. ఈ మేరకు విరాళం గురించి ముఖేష్ మాట్లాడిన వీడియోను లోకేష్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సార్, నా పేరు ముఖేష్ రావు. నాది డిగ్రీ అయిపోయింది సార్. నేను రాజధాని డెవలప్మెంట్ కోసం నా వంతు సాయంతో నేను 10,000 రూపాయలు ఇస్తున్నాను సార్. పింఛన్ డబ్బులు దాచుకుని 10,000 రూపాయలు ఇస్తున్నాను సార్. రాజధాని బాగా అభివృద్ధి చెందాలని, భవిష్యత్తు బాగుండాలని నేను లోకేష్ గారిని ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు రావాలని నేను కోరుతున్నాను. మహారాష్ట్ర స్వప్నిల్ ధావాడే అనే మాజీ ఆర్మీ జవాన్ తన 30 మంది స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్కు తమినీ ఘాట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చారు.
అక్కడ వీడియో తీయమని స్వప్నిల్ ధావాడే వాటర్ ఫాల్స్లో దూకగా నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. ధావాడే కోసం గాలింపు చర్యలు చేపట్టగా 2 రోజుల తర్వాత మృతదేహం లభించింది. ద్రోణి ప్రభావంతో మంగళవారం అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని, బుధ గురువారాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు గొర్రెల కాపరులు చెట్ల క్రింద, పోల్స్, టవర్స్ కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా సగటు సాధారణ వర్షపాతం 99.4 మిల్లీమీటర్లు ఉండగా 162.3 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. 19 జిల్లాల్లో అత్యధికం, 5 జిల్లాల్లో అధికం, 2 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. పుత్తడితో పాటు పెరిగే వెండి ధరలు మాత్రం కొద్దిగా క్షీణించాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు 400 పెరిగి 73,024కు చేరుకోగా, 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములపై 360 పెరిగి 66,990గా నమోదైంది. అదే సమయంలో వెండి ధర కిలోకు 370 తగ్గి 87,890 వద్ద స్థిరపడింది. నెల్లూరు జిల్లా కావలి జాతీయ రహదారిపై మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి చెందిన ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్సు లారీని ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే క్లీనర్ మృతి చెందగా పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జాతీయ రహదారిపై నిబంధనలకు విరుద్ధంగా స్కూల్కి వెళ్లే దారిని కట్ చేయడమే ప్రమాదానికి ప్రధాన కారణంగా స్థానికులు చెబుతున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యమా, అతి వేగమా అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రి వద్దకు విద్యార్థుల తల్లిదండ్రులు పరుగులు తీసుకొని వస్తున్నారు. ఇండోనేషియాలో జరుగుతున్న ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్ బ్యాడ్మింటన్ టోర్నీలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం మ్యాచ్ ఆడుతున్న సమయంలో చైనా ప్లేయర్ జాంగ్ బిజీ గుండెపోటుతో కోర్టులోనే కుప్పకూలారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. జీజీ మృతితో టాలెంటెడ్ ప్లేయర్ను కోల్పోయామని బ్యాడ్మింటన్ ఆసియా ఓ ప్రకటనలో పేర్కొంది.
జీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. విద్యుత్ రంగంపై సీఎం చంద్రబాబు సమీక్ష. గత 5 ఏళ్లలో 1.20 లక్షల కోట్ల రుణభారం చేరడంపై ఆరా. గత ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలే కారణమని అధికారులు చంద్రబాబుకు వివరణ. రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా ఉండాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అన్నా క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్ ప్రారంభించాలని ప్రభుత్వానికి సూచన. నిన్న ఒక్కరోజే 61.76 లక్షల మందికి 95% పెన్షన్లు పంపిణీ చేశామన్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి. గతంలో 2.65 లక్షల మంది వాలంటీర్లతో ఒక్కరోజులో 85% మాత్రమే పనిచేవారంటూ వెల్లడి. అగ్నిపథ్ స్కీమ్పై లోక్సభలో మాటల తోటాలు. అగ్నివీర్లను ఉపయోగించుకుని వదిలేసే లేబర్ లాంటి వారిని లోక్సభలో రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు. నిష్ణాతులతో చర్చించి ఆలోచించాకే అగ్నిపథ్ స్కీమ్ తెచ్చామన్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరిన లోక్సభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ తనూజారాణి. రాష్ట్రంలో అధికారంలో లేకపోయినా రాష్ట్ర హక్కుల సాధన కోసం వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తోందని వ్యాఖ్య. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.